నమస్కారం. గాండ్ల తెలీకుల సంఘం అంటే ఏంటి? ఈ కులం ఎక్కడి నుంచి పుట్టింది? వీళ్ళ వృత్తి ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంటున్నారు? ఇప్పుడున్న వాళ్ళందరికీ ఆ వృత్తి గురించి పరిపూర్ణంగా తెలుసా అనే విషయాలు ఇవాళ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సమస్త గాండ్ల తెలీకుల ప్రజా సంఘం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఈ గాండ్ల తెలుగుల వృత్తి అనేది ప్రాచీన కాలం నుంచి ఈ గాండ్ల వృత్తి అనేది ఉంది. ఆ రోజు విద్యుత్ లేనప్పటి నుంచి రాజుల కాలం నుంచి మన వీధి దీపాలుగా మన గాండ్ల నూనె వాడేవాళ్ళు. ఈ నూనెతోనే విద్యుత్ దీపాలు వెలిగించేది. అదేవిధంగా ఆ రోజుల్లో గాండ్ల వీధి, గాండ్లపల్లి మరి అగ్రహారాలుగా ఏర్పడి ఆ రోజు నుంచి మనం గాండ్ల కులం అనేది చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్నది ఈ గాండ్ల కులం. అదేవిధంగా కృష్ణానది ప్రాంతం కానీ ఆ పక్కంతా గాండ్లని తెలుగుల అనేసి కులం తెలుగుల అంటారు. అదే రాయలసీమ ప్రాంతంలో అయితే గాండ్ల అంటారు. ఇలా వివిధ చోట్ల మా వృత్తి ఎంచుకున్న వాళ్ళని గాండ్ల అని తెలుగుల అని మాట్లాడడం జరుగుతుంది. సార్, ఆల్రెడీ మీ కమ్యూనిటీలోనే ఇంకొక సంఘం అనేది ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సంఘం పెట్టడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పటికే ప్రతి జిల్లాలో సంఘాలు ఆల్రెడీ ఏర్పడడం జరిగింది. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుల వృత్తులు గాండ్ల కులం అనేది ప్రచారంలో కనిపించలేదు కాబట్టి ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కృష్ణాది ప్రాంతంలో వెళ్తే తెలుగుల అంటే అసలు ఏంటి, మీ వృత్తి ఏంటి, అసలు మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద మాకు ప్రశ్నలు రావడం జరిగింది. దానికని అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము, ఈరోజు కులము అంటే తెలియని పరిస్థితి, కుల వృత్తులు కనుమరుగవుతుంటే మన కులం ఏంటి అనేది మన పిల్లలకు కానీ రాబోయే తరాలకు కానీ తెలిసే మనుగడ పోతుంది. కనుక ఈరోజు మేము సమస్త గాండ్ల తెలుగుల ప్రజా సంక్షేమ సంఘాన్ని మీ ముందుకి తీసుకొచ్చాము. ఈరోజు సంఘము ఒక లక్ష్యంతో వచ్చాము. ప్రతి విద్యార్థికి కూడా మనం ఏంటంటే మన కులం తెలియాలి, మన సంఘంలో రాబోయే తరాల్లో కులం కనుమరుగు కాకుండా ఉండాలని ఇప్పుడుండే సంఘాలతో కూడా మేము ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకెళ్తున్నాము. ప్రతి జిల్లాలో సంఘాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా వాళ్ళు కూడా వాళ్ళకు తోచినంత వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ప్రజల్లో ఐక్యత తీసుకురావడానికి ఈరోజు ప్రజా సంక్షేమ సంఘం ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించి రాబోయే తరాల్లో మా గానుగ కులం గురించి, గానుగ వృత్తి గురించి 10 మందికి తెలియాలి. ఈరోజు మా జనాభా కూడా ఎంతమంది ఉన్నారనేది ముందుకు తీసుకెళ్లాలని మా సంఘము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలతో కూడా మేము సఖ్యతతో ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరితో కలిసి ముందుకెళ్లాలనే మా ప్రజా సంక్షేమ సంఘం ధ్యేయము. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరన్నా కూడా మాతో కలిసి ముందుకు రావాలని ప్రతి జిల్లా నాయకులతో, ప్రతి రాష్ట్ర నాయకులతో ప్రతిరోజు నేను మాట్లాడుతున్నాను. మా అందరి ఆశయం కూడా కులాభివృద్ధి, కులం కోసము అహర్నిశలో కష్టపడతానని మీకు తెలియజేస్తున్నాను. ఈ కమ్యూనిటీ ఇంకా గుర్తింపు పొందకపోవడమా, కారణాలు ఏవైనా సరే ఇప్పటికీ కార్పొరేషన్ కమిటీ ఫామ్ అవ్వకపోవటానికి గల రీజన్ ఏమంటే మీరు ఏం చెప్తారు సార్? మంచి ప్రశ్న అడిగాను. ఈరోజు 2 సంవత్సరాలు అవుతున్నా మాకు కార్పొరేషన్ కమిటీ వేయడానికి కారణం కులంలో ఐక్యత లేదని ఈరోజు మేము ప్రజా సంక్షేమ సంఘాన్ని తీసుకొచ్చాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి నాయకులతో మాట్లాడుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వంలో ఎవరైతే నాయకులుగా పనిచేస్తున్నారో వాళ్ళతో అంతా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సీఎం గారిని కలవడం జరిగింది. సీఎం గారు మాకు దాదాపు 20 నిమిషాలు మాకు కేటాయించి ఆయన మా డిమాండ్లు అడగడం జరిగింది. ఆ రోజు మేము కార్పొరేషన్ కమిటీ గురించి అడిగాము. త్వరలో ఆ దిశగా చేస్తున్నానని మాకు హామీ ఇచ్చాడు. అదేవిధంగా మొన్న బీసీ మినిస్టర్ని కూడా సబితా మేడం కూడా కలవడం జరిగింది. మేడం కూడా నేను సీఎం గారికి సిఫార్సు చేస్తామని చెప్పారు. ఆయన కూడా మనం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఒకసారి లోకేష్ గారిని కూడా కలిసాము మినిస్టర్ని. ఆయన కూడా దీని గురించి మాకు పాదయాత్రలో మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది.
దానికి కూడా మేము వింతపత్రం ఇచ్చాము. త్వరలో మాకు కార్పొరేషన్ కమిటీ వేస్తారని సీఎం గారు మాకు హామీ ఇచ్చారు. అతి త్వరలో కార్పొరేషన్ కమిటీ వస్తుందని అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వంలో సాధికార సమితి అని ఏర్పాటు చేసుకునేది. ఆ సాధికారికి సంబంధించిన వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను వాళ్ళతో మాట్లాడాను. ఇటు డైరెక్టర్లు గాను అటు చైర్మన్ గాను అప్లై చేసిన వాళ్ళు కూడా మనల్ని అడగడం జరిగింది. మేము ఆ దిశగా సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. త్వరలో కమిటీని వేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది సీఎం గారు. నెక్స్ట్ త్వరలో కూడా మళ్ళీ ఒకసారి మేము దీన్ని లోకేష్ గారికి తీసుకెళ్తామని మీకు తెలియజేస్తున్నాము. ఈ ప్రభుత్వంతో మేము సఖ్యతగానే ఉన్నాము. ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించింది. త్వరలో మీకు ఏర్పాటు చేస్తామని మాకు సీఎం గారు తెలియజేయడం జరిగింది. త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. సార్, ఒక స్టేట్ ప్రెసిడెంట్ గా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? గత 20-30 సంవత్సరాలుగా కుల సంఘాలు అనేది ఏర్పడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మమ్మల్ని ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా ఒకే ప్రశ్న అడిగేవాళ్ళు, అయ్యా మా కులం ఏం చేస్తూ ఉంది అని. దానికని ఈరోజు సమస్త గాండ్ల తెలుగుల ప్రజా సంక్షేమ సంఘం అనేది తీసుకొచ్చి ఒక సంక్షేమం అంటే ఏందనేది మనం తీసుకురావడం జరిగింది. ఈ సంక్షేమంలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థికి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలని మనం ఈ సంఘము తీసుకున్నాము. అదేవిధంగా రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెళ్లిళ్ళకి సంబంధించి చాలా తీవ్రంగా ఎక్కడ చూసినా ఈ మ్యారేజ్ బ్యూరోస్లో ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఆన్లైన్ స్వయంవరం అనే ప్రోగ్రామ్ని తీసుకురావాలని ప్రతి నెల లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టి దానికి కూడా మన కులంలో ఇబ్బంది పడకుండా తీసుకురావాలని తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది నిరుద్యోగులు ఏర్పడుతున్నారు, చదివేసి ఖాళీగా ఉన్నారు. వాళ్ళను కూడా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఏ విధంగా ఉద్యోగాలకు వెళ్ళాలి, మన వాళ్ళు ఏ విధంగా ఇతర దేశాలకు వెళ్ళాలనేది వాళ్ళకి మోటివేట్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు ఆన్లైన్లో ప్రతి నెల పెట్టాలని సంక్షేమంగా అనుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో ప్రతి కులస్తుడికి చేరేలాగా దాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి గాండ్ల కులస్తుడికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా తీసుకెళ్లాలని మన సంక్షేమం దిశగా వెళ్తున్నాము. దీంతో కూడా కుల వృత్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలని రాష్ట్రంలో సబ్సిడీ కింద మనం గానుగ కుల వృత్తులకి మిషన్లు ఇప్పించాలని సంక్షేమ కార్యక్రమం కులం ఏర్పరచుకున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా గానుగ వృత్తుల్ని గాండ్ల, తెలుగుల, దేవ తెలుగుల ఇట్లా రకరకాల పేర్లతో ఉండేదాన్ని గానుగ కులంగా తీసుకురావాలని నా ధ్యేయం. చాలా కమ్యూనిటీస్ లో ఏ కమ్యూనిటీ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ ముందుకు రావాలి అని అనుకుంటూ ఉంటారు కదా. సో మీరు ఎలా భావిస్తున్నారు సార్? మీ కమ్యూనిటీ నుంచి కూడా అలా లీడర్స్ రావాలని ఆలోచిస్తున్నారా? ఇప్పట్లో ఉన్న కొన్ని సంవత్సరాల ముందు మాకు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా చాలా మంది ఉండేవాళ్ళు. అది కొన్ని సంవత్సరాలు అయ్యే కొద్ది ఈరోజు మాజీ ఎమ్మెల్సీలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవడం జరిగింది. ఎందుకంటే మాలో ఐక్యత లేదని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా సంఘాలుగా డివైడ్ అయ్యి వాళ్ళు సంఘాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఈ ఎమ్మెల్సీలు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ మేము ఎందుకు ఎదగలేకపోతున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యత లేనని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని నా ఇది. దానికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము కమిటీలు వేసి ప్రతి ఒక్కరిని ఐక్యత తీసుకొచ్చి ఈరోజు ఒక ఎమ్మెల్యేలుగా, ఈ ఎమ్మెల్సీలుగా, అదేవిధంగా కార్పొరేట్ స్థాయి నుంచి పంచాయతీ, మున్సిపల్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా మనం ఏంటంటే నామినేషన్ వేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాను. రాబోయే రోజుల్లో మళ్ళీ పూర్వ వైభవం ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎమ్మెల్సీ కావచ్చు. ఈరోజు మా దాంట్లో ఎడ్యుకేషన్ పరంగా ఈరోజు ఐఏఎస్ కాడి నుంచి అటెండర్ వరకు ఎంతో అభివృద్ధి పరంగా వెళ్తున్నారు. ఆ విధంగా కాకుండా రాజకీయం కూడా ఎదగాలని ఈరోజు నేను రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈరోజు మేధావి వర్గం చాలా మంది ఉన్నారు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు. ఈరోజు రాజకీయం కూడా ప్రతి పార్టీలో ఉన్నారు. దాన్ని మనం పార్టీలకు అతీతంగా మనం ముందుకొచ్చి ఏ పార్టీలో ఉన్నా కూడా మనం ప్రతి పార్టీలో మనం నామినేషన్ వేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక 5-6 మంది ఎమ్మెల్యేలన్నా
మనం ఏర్పరచుకోవాలని నెక్స్ట్ ఎలక్షన్ లో నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్ నుంచి మనం ప్రతి ఒక్కరూ నామినేషన్ వేసి మనం ఉన్నామని, మన ఉనికి ఉన్నామని తెలియజేయాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. సార్ 26th జూలై విశాఖపట్నంలో మీ సంఘం యొక్క ద్వితీయ మహాసభ నడుస్తోంది కదా, సో దీని గురించి కూడా ఒక్కసారి అందరితో షేర్ చేసుకుంటారా సార్? తప్పకుండా అమ్మా. 26వ తారీఖు విశాఖపట్నంలో ఏజీటీపీఎస్ఎస్ అఖిల గాండ్ల తెలుగులో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంక్షేమ సంఘం ద్వితీయ మహాసభ అక్కడ జరుపుకోవడం జరుగుతోంది గాజువాకలో. అదేవిధంగా సమస్త గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కమిటీలు కూడా అక్కడ ఆ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అక్కడ కమిటీలు వేస్తున్నాము. అదేవిధంగా పార్టీలకు అతీతంగా మనం ప్రతి ఒక్కరూ దీన్ని జయప్రదం చేయాలని, ఒక తక్కువ లేకుండా 1000 మంది పైన మనం ఈ మీటింగ్ కి హాజరయ్యి ప్రతి ఒక్కరూ మన కుల ఐక్యతను కాపాడుకోవాలని మీకందరికీ తెలియజేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడిగిన ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా మంది మనసులో మెదిలే క్వశ్చన్సే ఇవాళ మిమ్మల్ని అడిగాను. వాటన్నిటినీ కూడా మీరు చాలా ఓపిక్గా ఆన్సర్ చేసి చాలా మంది మనసులో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారండి. సార్ మీ నాయకత్వంలో మీ సంఘం మరిన్ని విజయాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చాలా సంతోషము. ఈ కార్యక్రమం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కుల ఐక్యత ఉంటుందని భావిస్తున్నాను. నమస్కారం.